బాగుందన్న, మంచి సినిమా. అసలు ఒక అభిమానిగా అభిమానులు మెచ్చే సినిమా తీశారు. అభిమాని సినిమా తీస్తే, అభిమాని బయోపిక్ తీస్తే ఎలా ఉంటుందో అది చాలా బాగా చూపించాడు మహేష్ బాబు డైరెక్టర్. సో కొత్త డైరెక్టర్ అయినా చాలా మంచి కథ, అభిమానులు మెచ్చే కథ. అండ్ రామ్ పోతినేని క్యారెక్టర్ అభిమానిగా చాలా బాగా, అంటే ఒక అభిమానులు పడే వేదన, తన హీరోలు బాగుండాలి, తన హీరోలే బాగుండాలి, మా హీరో ఎక్కడా కూడా తగ్గొద్దు అనే పాయింట్ ని చాలా బాగా ఎలివేట్ చేశారు. అండ్ అభిమాని హీరో కూడా మా అభిమాని వల్లే నేను ఇక్కడ ఉన్నాను అన్న డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, నేనున్నానని వాడి వల్లే నేను ఉన్నాను అని చెప్పే డైలాగ్ ఏదైతే ఉంటుందో అసలు అది, అరే ఒక్కసారి నేను నా హీరో కనెక్ట్ అయినా, నేనున్నాను నా హీరోకి తెలియక్కర్లేదన్న, అవసరం లే, కానీ ఆయన అభిమానిగా ఎప్పటికీ ఉండిపోవాలనుకుంటాను. చూసారా, చాలా ఆ ఒక్క ఫీల్ ఉంది కదా, అది కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్క ఫ్యాన్ కి కూడా. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అని ఊరినే పెట్టాల. సో ఒక అభిమాని బయోపిక్ అంటే ఖచ్చితంగా అభిమానులు అందరికీ నచ్చే బయోపిక్ అవుతుంది. సో ఈ సినిమా నుంచి అభిమానులు ఏమన్నా తెలుసుకొని చేంజ్ అయ్యే మూమెంట్ ఏమైనా ఉన్నాయా? అభిమాన హీరోని ఇంకా నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో అది చేస్తా ఉన్నాం మేము. మా హీరో పడనివ్వండి అన్న, మా అభిమానుల హీరోలు మా కోసం కష్టపడి వాళ్ళు వాటిల్లో వీటిల్లో దూనికి సినిమాలు చేసి దెబ్బలు తగిలించుకుంటున్నారు. మేము ఒక కటౌట్ కట్టడానికి పడితే ఏమవుతుంది అన్న? ఈ హీరో ఆ హీరో అని లేదు, ప్రతి ఒక్క ఫ్యాన్ ప్రతి ఒక్క హీరోని ఆరాధించే, దైవంగా ఆరాధించే ప్రతి ఒక్క భక్తుడు చూడాల్సిందే. అభిమాని కాదు, నేను ఇక్కడ వర్డ్ మారుస్తున్నా, భక్తుడు. ఎందుకంటే తమ హీరోని ప్రతి ఒక్కళ్ళు దైవంలానే భావిస్తారు. అమ్మ నాన్న, మన బంధువులు లేదా మన కావాల్సిన వాళ్ళ తర్వాత మనం అంతగా ఆరాధించే వ్యక్తి మన హీరోనే. సో అలాంటి హీరో బయోపిక్ అంటే, ఫ్యాన్ బయోపిక్ అంటే ప్రతి ఒక్క ఫ్యాన్ బయోపిక్ ఇది. సో ఒక్క అభిమానికో ఒక పార్టీకో లేదా ఈ హీరో ఫ్యాన్స్ కి ఈ హీరో ఫ్యాన్స్ కి అని కాదు, ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి ప్రతి ఒక్క హీరో తమ హీరోలను ఎలా చూడాలని. ఫ్యాన్ వార్స్ కాదు మీరు చేయాల్సింది, దానికి మీ అభిమాన హీరోని మీరు మెచ్చుకోండి, పొగడండి, పక్క హీరోలని తిట్టకండి. కొంత సినిమాటిక్ లిబర్టీ వాడుకున్నారు, బట్ సినిమాలో అంటే నెగిటివిటీ ఎక్కడ చూపించలేదు. నెగిటివ్ కానీ హీరోని తక్కువ చేస్తే హీరోని ఎక్కువ చేస్తాను లేదు. ఒక హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో తన అభిమాని ఎలా ఉండాలి, తన అభిమాని పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో ఎలా ఉండాలి, సో ఇది చెప్పారు. బట్ మనం ఇంకొంచెం యాడ్ చేసి ఏంటంటే, ఫ్యాన్ వార్స్ ఎందుకు, ఏం ఉపయోగం ఫ్యాన్ వార్స్ వల్ల? చేయకండి, మీకు ₹1 లాభం లేదు. మీ హీరోని మెచ్చుకోండి, పొగడండి. మీ హీరోని ఎక్కడ నిలబడాలనుకుంటారు, ఎక్కడ చూడాలనుకుంటారు వాళ్ళు చూడండి, మీ హీరో సినిమాలు హిట్ చేయండి. బట్ వేరే సినిమా హీరోలను కానీ వేరే హీరోలను కానీ తొక్కాలని ప్రయత్నం చేయకండి. సినిమా బాగుంటే సినిమాని ఖచ్చితంగా కంబ్యాక్ అన్న, మంచి కంబ్యాక్ ఫిలిం ఆయనకి. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. రామ్ గారిని మామూలుగా అయితే నాకు రామ్ గారు, నితిన్ గారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం అగ్రెసివ్ గా ఓవర్ గా రియాక్ట్ అయ్యే సీన్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి. బట్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అంట రామ్ గారు. నాకైతే ఎలా అనిపించింది అంటే, చాలా డీసెంట్ గా, ఎక్కడ ఎమోషన్ ఉండాలి, ఎక్కడ కామెడీ ఉండాలి, ఎక్కడ లవ్ ఉండాలి, ఎక్కడ ఎంతవరకు చేయాలనేది చాలా ప్రాపర్ గా సెటిల్డ్ గా చేశారు. అండ్ ఉపేంద్ర గారు, మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, రాహుల్ రామకృష్ణ గారు, ఎవ్రీవన్ ఇన్ ద ఫిలిం అంత బాగా నటించారు. అంటే ప్రతి క్యారెక్టర్ మనకున్న ఆ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా గుర్తుండిపోతుంది అనమాట. అండ్ నార్మల్ గా మనకి హీరోలు గుర్తుంటారు, ఆ క్యారెక్టర్లు గుర్తుంటే సినిమా హిట్. సో నాకు సూర్య సాగర్ కనిపించారు, ఉపేంద్ర రామ్ గారు నాకు కనిపించలా. ఇక్కడ నుంచి నాకు వాళ్ళు చూసింది సూర్య సాగర్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. సో బ్లాక్ బస్టర్ అన్న సినిమా చెప్పారు. ఇలాంటి సినిమాలకి రేటింగ్ తక్కువ చేయలేను, సినిమాలు తక్కువ చేయను. సో ఒక మంచి ఫ్యాన్ మూమెంట్ ఫిలిం. సో థియేటర్ లో చూడండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మానికి నచ్చే సినిమా. కొంచెం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కర్ణాటక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచిగా ఉంది, చాలా ఎమోషనల్. అన్ని సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని సాంగ్స్ బాగున్నాయి. శరత్ ఎక్సలెంట్ సార్. ఆయన ఇక ఆయన ఒక స్టోరీ సెలెక్ట్ చేసుకున్నా అంటే దాంట్లో కొంచెం ఏదో ఒకటి ఉంటది దాంట్లో. ఈ కంపల్సరీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక ఫ్యాన్ కి అయితే ఒక ట్రిబ్యూట్, ప్రతి ఒక్క హీరోకి ఫ్యాన్ కి అయితే ఒక ట్రిబ్యూట్. స్టోరీ చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. ఈ మధ్య కాలంలో రామ్ పోతినేని మంచి మూవీ. ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుందండి, అటు ఉపేంద్రది ఇటు రామ్ పోతినేని. అండ్ ముఖ్యంగా హీరోయిన్ చాలా బాగా నచ్చింది, బాగుంది. లవ్ గురించి
అండ్ హీరో గురించి అభిమానం బాగుంది మూవీ. నేను ఎవరు ఫ్యాన్ అని ఏం లేదన్న, నేను అట్లేం లేదు, ఫ్యాన్ అని ఏం లేదు. నేను మంచిగా ఉన్నదానికి సపోర్ట్ చేస్తా అంతే. ఒక 4 ఇవ్వచ్చు, 3.5 4. ఇష్టపడతాడో ఈ సినిమాలో రామ్ కరెక్ట్ చూపించిండు. నిజంగా ఇట్లాంటి సినిమాలన్నా బయటికి రావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు రామ్ ఎంత కష్టపడ్డాడో, ఎంత తంటాలు పడ్డాడో, ఒక్కొక్క హీరోని నమ్ముకొని కొంత వేలాది మంది బయటకు వస్తుర్రు. ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో అమ్మ బంగారం అమ్ముకొని అయినా సరే, లేకపోతే ఇంకోటైనా సరే, అసలు సినీ ఇండస్ట్రీ అంటే పిచ్చి. నిజంగా చెప్తున్నా, అట్లాంటి అందరికి ఒక మంచి ఫిలిం అని చెప్పుకోవచ్చు. నిజంగా మహేష్ బాబు గారు అయితే ఆ డైరెక్షన్ స్కిల్స్ అయితే నిజంగా ఇట్లాంటి డైరెక్షన్ స్కిల్స్ మనం ఎప్పుడు చూడడం, అంతా బాగుంది. ఉపేంద్ర గారు, రామ్ గారు చూస్తుంటే మనం ఒక సాగర్ని, సముద్రాన్ని, అంటే సూర్యుడిని, సముద్రాన్ని చూస్తే మనకి ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో, ఒక రామ్ ని, ఒక ఉపేంద్రని చూస్తుంటే అంతకు మించి అనిపించింది. ఇలాంటి సినిమా చాలా రామ్ కి అయితే మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వివేక్ గారు అయితే మ్యూజిక్ అయితే అద్దర కొట్టారన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దద్దరిల్లిపోయింది. దీంట్లో రాహుల్ రామకృష్ణ గారి ఫ్రెండ్షిప్ క్యారెక్టర్ అయితే ఇంకా ఇర్రగా తీసిరు. ఫ్రెండ్ అంటే అట్లా ఉండాలని చెప్పేసి ఉంది. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఈ సినిమా చూసినాక నాకు నిజంగా షర్ట్ ఇప్పాలని ఉంది. కాకపోతే మీడియా ముందర బాగుండాలని చెప్పేసి ఇప్పట్లేదు. ఇట్లాంటి సినిమాని మనం ప్రోత్సహించాలి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్నా, నిజంగా చెప్తున్నా. అసలు నిజంగా చూడు, ఈడ రామ్ టాటూ వేయించుకుంటా. నిజంగా చెప్తున్నా, ఒక వీరాభిమానిగా చెప్తున్నా. సినిమా మొత్తం దద్దరిల్లిపోయింది. ఇట్లాంటి సినిమాను మనం ఎంకరేజ్ చేయాల్సిందే. రామ్ కి నేను గుండెల గుడి కడతా. నిజంగా హీరో అంటే హీరో అన్నట్టుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినావు ఏమని, పడో లేచిపోవడం అన్న డైలాగ్ ఉంది. అది రామ్ అన్నకు ఒక్కరికే సెట్ అవుతుంది. ఇట్లాంటి మంచి కంబ్యాక్ ఇయ్యాలంటే ఎవ్వడు కాదు, మహేష్ బాబు నీకు దండం రా బాబు. అట్లుంది నీ స్కిల్ అయినా సరే, నీ డైరెక్షన్ అయినా సరే. ఇంకా ప్రొడ్యూసర్ లో గుండె మీద చెయ్యేసుకొని పైసా వసూలు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఇప్పటితో ఆగేది కాదు. ఇది మాలాంటి వాళ్ళ ఫ్యాన్స్ మాలాంటి ఫ్యాన్స్ ఒక నిజంగా ఒక బయోపిక్ అని చెప్పుకోవచ్చు. సినిమా అంటే చాలా బాగుంది. అందరు చూడండి భయ్యా థియేటర్స్ లో. చాలా బాగా చేశారు హీరోయిన్. రొటీన్ గా ఏం లేదు, నచ్చిందంటూ ఏం లేదు. నచ్చింది లైక్ వాళ్ళిద్దరు కలవడం అండ్ కెమిస్ట్రీ, స్టోరీ ప్లే, నెవర్ గివ్ అప్ చెప్పడం. ఏ ఏజ్ అయినా పర్వాలేదు, మనం అన్ని నేర్చుకోవచ్చు అని ఇచ్చారు. బాగుంది. ఇంటర్వెల్ తర్వాత కొంచెం బోర్ కొట్టింది. నెవర్ గివ్ అప్ అని ఒక మెసేజ్ ఇస్తారు, అది నచ్చింది చాలా. 4. చాలా బాగా చేశారు. కంబ్యాక్ ఇచ్చారు రామ్ గారు. సినిమాలో సాంగ్స్ ఓవరాల్ చాలా బాగుంది మూవీ. చూడొచ్చు, ఫ్యాన్స్ చూడొచ్చు. ఉపేంద్ర గారి యాక్టింగ్ చాలా బాగా చేశారు. వెరీ నైస్. మ్యూజిక్ గాని చాలా బాగా చేశారు. మ్యూజిక్ గానీ అదంతా రామ్ సరే పాడారు కదా, సో ఇట్స్ ఫైన్. వెరీ నైస్. ఓవరాల్ గా సినిమా ఎంత ఇస్తారు మీకు రేటింగ్? 4/5. రామ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? కంబ్యాక్ చేశారు, చాలా బాగుంది. భాగ్యశ్రీ గారి యాక్టింగ్, విఎఫ్ఎక్స్ కొంచెం బాగుంది. రెయిన్ వచ్చినప్పుడు లైక్ ఒక విఎఫ్ఎక్స్ సీన్ ఉంటుంది, చాలా బాగుంది. భాగ్యశ్రీ గారి యాక్టింగ్ చాలా బాగుంది. తన యాక్టింగ్ చాలా బాగుంది. ఉపేందర్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఈ సినిమాలో ఎలా అనిపించాడు? అంటే అతను వేరే సినిమాలలో డిఫరెంట్ క్యారెక్టర్, ఇక్కడ లైక్ న్యాచురల్ గా యాక్టింగ్ చేశారు. లైక్ ఫేక్ చేసినట్టు అనిపించలేదు. హి లివ్ ద క్యారెక్టర్.